నమస్తే, నేను కపర్ ప్రసాదరావు. మీరు చూస్తున్నది అమ్మా న్యూస్. ఏది నిజం కార్యక్రమానికి స్వాగతం. ఏది నిజం కార్యక్రమంలో పత్రికల్లో వస్తున్నటువంటి వార్తలేంటి, వాటి వెనుక దాగున్నటువంటి అసలు నిజాలేంటి, వీటి వెలికి తీసేటువంటి కార్యక్రమం ఏది నిజం. ఏది నిజం కార్యక్రమం ముందుగా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రికను చూసినట్టయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా మొదటి పేజీ అంతా కూడా సంక్షేమానికి సంబంధించినటువంటి యాడ్ ఒకటి పెద్దగా కనబడుతుంది. దాని తర్వాత మొదటి పేజీలో కారులో కొట్లాట, అంటే కార్ల టికెట్ల కోసం పెద్ద పంచాయతీ జరుగుతున్న నియోజకవర్గాల నాయకుల మధ్య ఆధిపత్య పోరు, వర్గాలుగా విడిపోతున్న బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జట్టు కడుతున్న అసమ్మతి, మంత్రుల సమక్షంలోనే బాగా సన్నద్ధం అంటూ ఒక ప్రధానమైనటువంటి వార్త ఒకటి రాశారు. అట్నే టీఎస్పీఎస్సీలో ఈవీఎం నియామకాలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఇష్టానుసారంగా నియమిస్తారా, ఇలాంటి చర్చలు స్క్రీనింగ్ జరిగినట్లు కనిపించడం లేదు, మార్గదర్శకాలు లేనంత మాత్రం ఇష్టారాజ్యంగా నియమిస్తారా, 6 సభ్యుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పు, పునఃపరిశీలించి 3 నెలల్లో నిర్ణయం తీసుకున్న ఆదేశాలు. అప్పటి వరకు వాళ్ళ నియామకం కూడా పూర్తి అయిపోతుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే సంవత్సరాలు అయిపోయింది వాళ్ళు నియమించి. సమర్థులు అర్హులను నియమించాలని చెప్పి వ్యాఖ్య అనేటువంటి ఒక వార్త మనకు కనబడుతుంది. తర్వాత అన్ని డీకే కనుసన్నల్లోనే, అంటే కర్ణాటకకు సంబంధించినటువంటి డీకే శివకుమార్ తెలంగాణకు ఇన్ఛార్జ్ గా ఉండేటువంటి అవకాశాలని ఇంకా అన్ని ఆయనే చక్కదిద్దారనేటువంటి వార్త ఒకటి. దమ్ముంటే సిట్టింగ్ లకు సీట్ ఇవ్వాలి, కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్న కేసీఆర్ కేటీఆర్ అంటూ కూడా డిసెంబర్ 9న కాంగ్రెస్ గెలుపు సంబరాలు అనేది ఒక వార్త వచ్చింది. కాంగ్రెస్ లో నేతల చేరికలు గాలివాటం కాదు, 10 రోజులకు ఒకసారి తెలంగాణకు రండి, ప్రియాంక గాంధీని కోరిన ఎంపీ కోమటిరెడ్డి అనేటువంటి వార్త కూడా ఒకటి మనకు ప్రధానం. 48 గంటల నివేదిక ఇవ్వండి, బాసరా ట్రిపుల్ ఐటీ మరణాలపై అధికారుల గవర్నర్ ఆదేశం, రాష్ట్రపతి గవర్నర్ సీఎం స్వాగతం, తొలిసారి రాజ్భవన్ ముర్ము. అంటే ఇక్కడ ప్రధానంగా నిన్న రాష్ట్రపతి వచ్చినటువంటి సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు పోయి ఆమెకు స్వాగతం పలికినటువంటి వార్తను ప్రధానంగా ఇచ్చారు. ఇందులో గవర్నర్ గారు, రాష్ట్రపతి, అలాగే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి ఫోటో, పక్కన కిషన్ రెడ్డి గారు అన్నటువంటి ఫోటో కూడా ప్రధానంగా కనబడ్డది. గడప వద్ద పరిష్కారం అంటూ కేటీ రామారావు, అందుకే వార్డు పాలన వ్యవస్థ, ఫిర్యాదు చేసిన నిర్ణీత వ్యవధులు పరిష్కారం అంటూ, వ్యక్తులు కాదు వ్యవస్థ శాశ్వతం అంటూ ఈయన చాలా పెద్ద మాటలు మాట్లాడాడు. నిన్న కాచిగూడ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో మాట్లాడిన అంశాలు కూడా పెద్దగా ఇందులో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఇచ్చారు. ఇప్పుడు మనం ఈనాడు దినపత్రికలు చూద్దాం. ఈనాడు దినపత్రికలో చూస్తే ఈనాడులో కూడా మొదటి పేజీ అంతా కూడా పెద్ద వార్త, కేటీ రామారావు గారి స్వాగతం అంటూ వరంగల్లో పలు అభివృద్ధి కార్యక్రమంలో పోతున్నట్టు వచ్చింది. అట్లనే ఈనాడులో చూసినట్టయితే 61 వ్యాధులకు మూలం మద్యం అంటూ ఒక వార్త, కొంతైనా ఎంతైనా ప్రమాదమే, అంతర్జాతీయ పరిశోధనలు వెళ్ళడానికి కీలక అంశాలు. అంటే మద్యం విపరీతంగా తాగడం వల్ల లేదా మద్యం తాగడం వల్ల 61 వ్యాధులు వస్తాయి, వీటన్నిటికీ కారణం మద్యమే అనేది ప్రధానమైనటువంటి వార్త. మన రాష్ట్రంలో మద్యం లేకుండా ఏది లేదు, మద్యం అమ్మకపోతే ఎక్సైజ్ అధికారులపైన చర్యలు తీసుకున్నటువంటి అంశం కూడా దీనిపైన మనం చర్చించాలి. రాష్ట్రపతికి ఘన స్వాగతం అనేటువంటి ఒక వార్త వచ్చింది. అన్ని మున్సిపాలిటీల్లో స్వచ్ఛబడి 100% మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్, ప్రతి మున్సిపాలిటీలో మినీ స్టేడియం నిర్మాణం, పట్టణ ప్రగతి సంబరాల్లో మంత్రి కేటీఆర్ అనేది వచ్చింది. టీఎస్పీసీ సభ్యుల నియామకంపై పునఃసమీక్షించండి, అదే కోర్టు ఆదేశాలు. అధిక పింఛను అర్హులకు వడ్డీ మోత అంటూ దరఖాస్తుదారులకు అందుతున్న నోటీసులు, బకాయిలు నిర్ధారిస్తున్న టీపీఎఫ్ఓ, 3 నెలలు గడువు ఇస్తేనే నెల వడ్డీ, సాలిన లెక్కేసి 24 నుంచి 32% దాకా వసూలు అంటూ కూడా ఒక వార్త మనకు కనబడతా ఉన్నది. ఇది ప్రధానంగా ఈనాడులో వచ్చినటువంటి వార్తలు. మనం అంధకారంలో 1000 గ్రామాలు అంటూ కూడా వార్త, సుమారు 550 ఇళ్లు ధ్వంసం, గుజరాత్ లో బిఫోర్ బాయ్ బీభత్సం అనేటువంటి వార్త ఒకటి కనబడుతుంది. అధికారంలోకి వస్తే ధరణిలో సమస్యలు లేకుండా చేస్తామని చెప్పి బండి సంజయ్ మాట్లాడిన మాట. డిసెంబర్ 9న కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ ఆ రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక మాట. ఎందుకు మరి రాష్ట్ర అవతరణ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర అవతరణ దినోత్సవం చేస్తారా? ఇది చాలా విచిత్రంగా ఉన్నటువంటి మాట. తర్వాత ఒకసారి మనం వెలుగు దినపత్రికను చూసినట్టయితే, రియల్ ధమాల్, పడిపోయిన రిజిస్ట్రేషన్లు మార్కెట్ నెలచూపు లాంటి ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. అట్లనే కాగ్ వద్దన్న కంపెనీలకే ధరణి అనేటువంటి పెద్ద వార్త కూడా ఒకటి. సర్కార్ నుంచి బిల్లులు రాక మనస్తాపంతో మాజీ సర్పంచ్ భర్త ఆత్మహత్య. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి ఘటన. 5-6 ఏళ్ల కింద పంచాయతీ బిల్డింగ్ పనులు చేసిన చంద్రయ్య, రూపాయలు 8 లక్షల దాకా పెండింగ్ లో పెట్టిన సర్కార్, 20 గుంటలు నమ్మిన అప్పు తీరకపోవడంతో మనోవేదన, ఖర్చు చేసిన వివరాలు రాసిపెట్టి ఊరేసుకుని బలవన్నారు అనేటువంటి వార్త. తర్వాత గాయపడి దవాఖానకు పోతే డాక్టర్లు లేరు, పరిగి ఆసుపత్రిలో 8 మంది డాక్టర్లకు డ్యూటీలో ఒక్కరే, ఆటోను ఢీకొట్టిన కారు 16 మంది గాయాలు, సర్కార్ దవాఖానకు పోతే ప్రైవేట్ పంపిణీ సిబ్బంది, ప్రైవేట్ ఆసుపత్రిలో ఒకరు, మార్గ మధ్యంలో 2 దీనిపైన అయితే మాట్లాడాలి స్పష్టంగా. ఎందుకంటే
ఆసుపత్రులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఉచిత వైద్యం అందుతుంది అని చెప్పి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు డంకా బజాయించి చెప్తా ఉన్నారు. మరి పరిస్థితి రకంగా దీని మీద కూడా మనం చర్చిద్దాం. ఇంకొక నిన్న విద్యాసాగర్ రావు గారు మాజీ గవర్నర్ గారు ఒక కొత్త అంశాన్ని వెలుగులోకి తెచ్చారు. హైదరాబాద్ ను రెండో రాజధాని చేయాలని చెప్పి అంబేద్కర్ మన్నుడు కూడా ఇదే చెప్పారు అంటూ అన్ని పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకోవాలి. మీడియాతో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు అనేటువంటి ఒక వార్త కూడా మనకు వచ్చింది. తర్వాత ఆ కామర్స్ వైపు స్టూడెంట్ల చూపును కామర్స్ లో ఎక్కువ మంది జాయిన్ అవుతున్నటువంటి వార్త మనం వెలుగు దినపత్రిక చూస్తే ఒకసారి సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి దినపత్రికలో కారు సీట్లు ఖరారు, శ్రావణ మాసంలోనే కారు సీట్లు ఖరారు అంటూ ముందే అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం చేస్తున్న కేసీఆర్ సుమారు 300 స్థానాల్లో అభ్యర్థుల జాబితా గ్రీన్ సిగ్నల్ అనేటువంటి ఒక వార్త కూడా మనకు కనబడుతుంది. ధరణిని సరిదిద్దుతామని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన చాలా ప్రధానంగానే ఇచ్చారు. హైదరాబాద్ లో దేశానికి రెండో రాజధాని చేయాలని చెప్పి విద్యాసాగర్ రావు గారి మాటలను కూడా ప్రధానంగా ఇచ్చినటువంటి సందర్భం. ముర్ముకు కేసీఆర్ స్వాగతం చెప్తున్నటువంటి ఫోటో, గవర్నర్ ముర్ము కలిసి ఉన్నటువంటి గవర్నర్ ముర్ము గారు అట్నే కేసీఆర్ ఉన్నటువంటి ఫోటో కూడా ఒకటి మనకు స్పష్టంగా కనబడుతుంది. అది పెద్ద ఫోటో ఒకటి వేసారు. అట్లనే ఇప్పుడు మనకు కనబడుతున్న దాంట్లో రైతులకు ఒకే రోజు రూపాయలు 3,000 కోట్లు విడుదల చేసినాం, ఇంకా డబ్బులు వస్తాయని చెప్పి మంత్రి చెప్పినటువంటి మాట కూడా ఒకటి కనబడుతుంది. దీనిపై కూడా మనం మాట్లాడాలి. తర్వాత 66,000 డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అంటూ విదేశీయులకు శాఖించిన కువైట్ ట్రాఫిక్ రద్దు నియంత్రణ చర్యలు అంటూ కూడా ఒక వార్త వచ్చింది. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ, బట్ ఎన్నికల టీం కోసం బీజేపీలో సంస్థాగత మార్పులు అంటూ మరో ప్రధాన కార్యదర్శి, 2 ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకాన్ని నియోజన అంటూ వివిధ సెల్ల ఏర్పాటు చర్యలు అంటూ కూడా ఒక వార్త మనకు ప్రధానంగా ఇలా కనబడుతుంది. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పత్రికగా మనం రోజు చెప్పుకుంటా ఉంటాం టిఆర్ఎస్ పార్టీ అధికార పత్రిక. ఇది ప్రభుత్వంలో ఉండే అంటే పాజిటివ్ వార్తలు తప్ప ఇందులో ప్రజా సమస్యలు ఎక్కడ కనబడినటువంటి పత్రిక, అదే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ చూసినట్టయితే మనం ప్రధానమైనటువంటి వార్త గ్లోబల్ లీడర్, అగ్రిటెక్ లో తెలంగాణ గ్లోబల్ లీడర్, వ్యవసాయ టెక్నాలజీకి అనుసంధానంలో మేటి అంటూ కూడా ఒక ప్రధానమైనటువంటి వార్త కనబడుతుంది. తర్వాత నాగ్పూర్ లో నయా జెండా అంటూ నిన్న నాగ్పూర్ లో సంబంధించినటువంటి ఒక వార్త కూడా, అంటే నాగపూర్ నిన్న కేసీఆర్ అనేటువంటి వార్త కూడా ఒకటి ప్రధానంగా కనబడుతుంది. అట్నే ముర్ము గారిని స్వాగతిస్తున్నటువంటి ఫోటో చేసారు. తర్వాత ఒకే రోజు 3,000 కోట్లు శుక్రవారం రైతుల ఖాతాల్లోకి ధాన్యం డబ్బులు, ఇప్పటి వరకు 9,168 కోట్లు చెల్లింపులు పూర్తి, యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ నంబర్ 1 అంటూ ఒక వార్త మనకు కనబడుతుంది. అయితే ఇప్పటిదాకా ధాన్య డబ్బులు వచ్చినట్టుగా అయితే ఏడా కనబడతలేదు, కానీ ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. టీఎస్పీఎస్సీ సభ్యుల రద్దు కుదరదు, 80 పేజీల తీర్పు వెలువరించిన హైకోర్టు, నియామక ప్రక్రియపై పునఃసమీక్షకు ఆదేశం. కేబీజీలో పోస్టులు 1,124, 1,241. కేంద్ర మంత్రి ఇంటిపై బాంబు దాడి. ఇవి వచ్చినటువంటి వార్తలు. రైట్ ఆఫ్ పై రణబేరి అంటూ 20 దళాలకు క్లీన్ చిట్ ఇవ్వాలంటారు. ఆ సెటిల్మెంట్లు చేసుకోవాలని ఆర్బీఐ బ్యాంకు యూనియన్ల మండిపాటు, బ్యాంకుల సమగ్రతకు ముప్పని హెచ్చరిక. ఇట్లాంటి వార్తలు తప్ప ఇందులో ప్రజా సమస్యలు ఏం కనబడు. విషం చిమ్మే శక్తులతో జాగ్రత్త అంటూ తెలంగాణను మళ్ళీ గుడ్డి దీపం చేయొద్దు, రాష్ట్రం రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యేదా, భవిష్యత్తు బాగుండాలంటే కేసీఆర్ రావాలి, మంత్రి గంగుల కమలాకర్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, అది కూడా మనము నమస్తే తెలంగాణ చూడొచ్చు. ఇవి ఈ రోజు పత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు.